కుప్పంలో పట్టపగలే రెండిండ్లలో చోరీ. కుప్పం పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు. భయభ్రాంతులకు గురవుతున్న కుప్పం పట్టణ వాసులు. కుప్పం పట్టణంలో పట్టపగలే 2 చోట్ల దొంగతనాలు జరిగాయని సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతుంది. ఇందులో పట్టణ పరిధిలోని సిటీ కల్చర్ కార్యాలయ సమీపంలో గల ప్రభుత్వ ఉపాధ్యాయుల ఇంటిలో దొంగతనం జరిగిందని బాధితులు తెలిపారు. గణపతి ఆముద దంపతుల వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నామని, ఉదయం ఉద్యోగానికి వెళితే సాయంకాలానికి ఇంటికి తిరిగి వస్తామన్నారు. ఈ మధ్య సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడానికి అదునుగా తీసుకున్న దొంగలు సోమవారం తమ ఇంటి బీగాలు పగలగొట్టి దొంగతనానికి దిగినట్లు తెలిపారు. ప్రతిరోజులాగే ఉద్యోగానికి వెళ్లి సాయంకాలానికి ఇంటికి వచ్చి చూస్తే ఇంటిలో దొంగతనం జరిగినట్లు గుర్తించామన్నారు. ఈ దొంగతనంలో 2 లక్షల రూపాయల నగదు, 2 కేజీల వెండి, 250 గ్రాముల బంగారు దొంగతనానికి గురైనట్టు తెలిపారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఎడ్జిటీగా ఎంపీపీఎస్ కమ్యూనిటీ ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్నాను. మా వైఫ్ గరిసబావిలో పనిచేస్తుంది. రోజు యావగా స్కూల్కి వెళ్ళడానికి 9 గంటలకు ఇంటి బీగాలు లాక్ చేసుకొని స్కూల్కి వెళ్ళిపోయాము. 4:30కి పిల్లలు తీసుకుని ఇంటికి రావడంతో తలుపు అంతా డోర్ అంతా లాక్ ఓపెన్ చేసింది. లోపల వెళ్ళి చూడగానే బీరువాలోని నగలు, వెండి అమౌంట్ ఒక 2 లక్షలు, గోల్డ్ 250 గ్రామ్స్ అబౌవ్ ఉంది, వెండి 2 కేజీస్ అబౌవ్ ఉంది. మొత్తం స్టఫ్ జరిగినది. దయచేసి పోలీసు దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. స్కూల్కి వెళ్ళేసి వస్తాము. 9 గంటలకు అంతా స్కూల్కి వెళ్ళిపోతాము. ఈవినింగ్ 4:30కి దా వస్తాము. స్కూల్ నుంచి పాప వాళ్ళు తీసుకొని ఇంటికి వచ్చి చూడగానే ఇల్లు అంతా లాక్ అంతా ఓపెన్ చేస్తుంది, బీరు అంతా ఓపెన్ 4:20, 4:30 అబౌవ్. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాల్సింది కోరుచున్నాము. దయచేసి నేను 9 సంవత్సరాలు కష్టపడినంత ఇంట్లో నుండి మొత్తం తీసుకు